చాణక్యుడు రచించిన డ్రెయిన్ అండ్ డామినెన్స్ వ్యూహానికి ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి కనెక్షన్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈ వ్యూహం ఆధారంగానే జరుగుతుంది. ఈ వ్యూహంలో డ్రెయిన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపదను వేరే ప్రాంతానికి తరలించడం లేదా వాళ్ళకి రావాల్సిన సంపదను ఆపడం. ఇండియా పాకిస్తాన్ వార్లో మనం ఇలానే చేసాం. ఇండస్ వాటర్ ని వాళ్ళకి వెళ్లకుండా ఆపేసాం. దీని అర్థం వాళ్ళకి జల సంపదను ఇవ్వకుండా మనం ఆపేస్తున్నాం. అలాగే అటారీ బార్డర్ ను కూడా క్లోజ్ చేసాం. ఈ బార్డర్ ని క్లోజ్ చేయడం వల్ల వాళ్ళకి మనకి ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. అలాగే డామినెన్స్ అంటే ఇతరులపై అధికారం చెలాయించడం, వారిని నియంత్రించడం. వాళ్ళకి ఇండస్ వాటర్ వెళ్లకుండా ఆపేసాం. అలాగే పాకిస్తాన్ ని ఎకనామికల్ గా డ్యామేజ్ చేసాం. మనం మిగతా దేశాలన్నీ భారతదేశానికి సపోర్ట్ రావడం వల్ల దాని అర్థం మనదే పై చేయి. మనం చూపించిన ఈ పై చేయి వల్ల పాకిస్తాన్ లో కూరగాయల రేటు ఆకాశాన్ని అందాయి. పాకిస్తాన్ లో ఉండే ప్రతి వస్తువుపై రెండింతలు డబ్బు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసుకునేలా వాళ్ళని డామినేట్ చేసాం. యుద్ధం చేయాలంటే ఆయుధాలే కాదు, బుద్ధి బలంతో కూడా కొట్టచ్చని మనం మళ్ళీ ప్రూవ్ చేసాం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి.